అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 6వ తారీఖు వెళ్ళిపోయింది. దీనికి కారణం మెగా అభిమానులు కోపంగా ఉండటం అల్లు అర్జున్ మీద అనే ఒక పుకారు ఏదైతే ఉందో అలా షికారు చేస్తుంది. నిజంగా మెగా వర్సెస్ అల్లు అనేది ఈ ఎలక్షన్స్ అంటే 2024 ఎలక్షన్ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచింది అని చెప్పొచ్చా? అట్లా ఏం చెప్పలేమండి. అంటే ఇది కేవలం ఏదో ఎన్నికల సందర్భంగా ఆయన వెళ్ళి ఒక తన మిత్రుడైనటువంటి ఒక వ్యక్తికి శిల్పా రవి గురించి 4 మాటలు మాట్లాడి వచ్చేసాడు అక్కడ. అంతే తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మీదో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో నెగిటివ్గా మాట్లాడటం లాంటి పని ఏం చేయలేదు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఒక మాట మాట్లాడలేదు. కేవలం అభ్యర్థి గురించి మాత్రమే మాట్లాడాడు. అతను తన మిత్రుడు అనే మాట మాత్రమే చెప్పాడు. చెప్పి అతనికి ఓటు వేయండి అన్నాడు అంతవరకే. అంతకు మించి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన. ఓకే, ఒక సినిమా నటుడిగా తన మిత్రుడు ఆ పార్టీలో ఉన్నాడు. అదే సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. మా మామగారు కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు, ఆయనకు అవసరమైన ఒక మాట చెప్పడం తప్పేమిటి అని కూడా అన్నాడు. కాబట్టి అది ఇష్యూ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు లేరు, కానీ ఇష్యూ చేస్తున్నారు అంతవరకే. ఓకే, బయట గొడవ జరుగుతోంది తప్ప దీన్ని గొడవగా వాళ్ళు పట్టించుకోవట్లే. దీనికి రకరకాల లింకులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు. మెగా వేడుకలు సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆయనకి స్వాగతం పలికారు, ఆయన కావలించుకున్నాడు, ఆయన చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడ్డాడు. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు బ్యాచ్ ఎక్కడా కనిపించలేదు కాబట్టి వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది, బలంగా చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొంత ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అలాంటి ఇబ్బంది పుష్పకి కూడా జరుగుతుందేమో అని భయపడి వాయిదా వేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. కొంతమంది చెప్తున్నారు, కానీ డెఫినెట్ గా అది కారణం అయ్యే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే అటువంటి పరిస్థితి వస్తే అల్లు అరవింద్ వెళ్ళి సెటిల్ చేయగలడు ఓకే విషయాన్ని. అటువంటిది ఏమీ కాదు, ఆ భయాలేం లేవు. రెండోది, అల్లు ఫ్యామిలీ తను ప్రత్యేకంగా నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు. అవును, అల్లు రామలింగయ్య గారు చిరంజీవి కంటే సీనియర్ అనేటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. కనీసం సీనియర్ ఆయన. అవును, అప్పటికే ఈయన నిర్మాతకు 1-2 సినిమాలు చేశారండి. అల్లు రామలింగయ్య గురించి చెప్తున్నారు. ఓకే సార్. అల్లు రామలింగయ్య గారు సీనియర్ కమెడియన్, అవును, స్టార్ కమెడియన్ కూడా ఆయన. అయితే చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికి అరవింద్ గారు కూడా ప్రొడ్యూసర్గా స్థిరపడి ఉన్నాడు. అప్పటికి 4 హిట్ సినిమాలు ఇచ్చున్నాడు ఆయన. ఆయన తంగ పథకం అని శివాజీ గణేశన్ గారి సినిమా తెలుగులో బంగారు పథకం అనే పేరుతో డబ్ చేసి సద్దినోత్సవం జరుపుకున్న సినిమా అది. ఓకే, అలాగే శివాజీ గారి గౌరవం కూడా వాళ్లే డబ్ చేశారు, గీతా ఆర్ట్స్ నుంచే డబ్ అయింది అది. ఆ తర్వాత బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే అని దాసనారాయణరావు గారి డైరెక్షన్లో 2 సినిమాలు తీశాడు ఆయన. 2 పెద్ద హిట్లే. దేవుడే దిగి వస్తే చాలా విపరీతంగా జనాలను అట్రాక్ట్ చేసిన సినిమా ఆ రోజుల్లో. ఓకే, మా ఊళ్ళో మహాశివుడు అనే సినిమా కూడా తీసుకున్నారు అప్పటికి. అందులో అరవింద్ గారు యాక్ట్ చేశాడు కూడా, పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపిస్తాడు ఆయన. కాబట్టి చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికే నిర్మాతగా ఆయన స్థిరపడి ఉన్నాడు. అల్లు రామలింగయ్య గారు సీనియర్ కమెడియన్గా ఉన్నాడు. కమెడియన్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. అటువంటి కండిషన్లో అల్లుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాన్ని కొనసాగించాలి అనుకున్నారు వీళ్ళు. అల్లు లెగసీని కొనసాగింపు చేయటం అనేది తప్పేం కాదు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిజానికి వాళ్ళు అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టడం, అల్లు స్టూడియోస్ అని పెట్టడం, ఈ వ్యవహారం అంతా జరిగింది. దీని మీద కూడా రకరకాల గ్యాప్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అలాగే చిరంజీవి గారి 150వ సినిమా గీతా ఆర్ట్స్లో జరుగుతుంది అనుకున్నారు ఆ రోజున అందరూ.
కానీ గీతా ఆర్ట్స్లో ఆయన 150వ సినిమా చేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతున్న టైంలో కొన్నిజల ప్రొడక్షన్స్ ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమా వస్తోందని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు రామ్ చరణ్ని నిర్మాతగా ప్రమోట్ చేయటం ఏమిటి, ఇది కేవలం అల్లు అరవింద్ని దెబ్బ కొట్టడానికే అని కూడా మాట్లాడారు. కానీ ఇవేవి వాస్తవాలు కాదు, బయట స్పెక్యులేషన్స్ అయి. ఒక సందర్భంలో అల్లు అరవింద్ ప్రపంచానికి విషయం చెప్పడం కోసం మైక్ ముందుకు వచ్చి ఈ విషయం మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే చాలా స్పష్టంగా, చిరంజీవి నేను వేరు వేరు విభాగాల్లో ఉండటం వలన అతను నటుడుగా ఉన్నాడు, నేను నిర్మాతగా ఉన్నాను. కాబట్టి మేమిద్దరం ఒకరి గెలుపు కోసం ఇంకొకరం సహకరించుకున్నాం, ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకుని ముందుకెళ్ళాం. అతను మెగాస్టార్ అవటం వెనకాల నా పాత్ర ఎంతో కొంత ఉంది, నేను అగ్ర నిర్మాతగా మారటం వెనకాల అతని పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. అలా ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ మేము ఎదిగిన విధానం వాస్తవమే. కానీ మా పిల్లలిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనివార్యంగా పోటీ ఉంటుంది ఒకే వృత్తిలో ఉన్నప్పుడు. అవును, త్యాగాలు చేసుకోరు ఒకరి కోసం ఒకరు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి వారికి హిట్టు లేకపోతే అక్కడ లేదు. దాసరి నారాయణరావు గారు ఒక మాట చెప్పేవాడు, మా జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు శుక్రవారం డిసైడ్ అవుతాయని. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుద్ది, ప్రతి శుక్రవారం మా బతుకు నిర్ణయం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, ఈ శుక్రవారం ఒక పెద్ద హిట్ పడితే ప్రతి ఒక్కడూ భయపడాలి ఆ సినిమా చూసి, ఆ హిట్ చూసి తమని తాము కరెక్ట్ చేసుకోవాలి, ఇంత గందరగోళం ఉంటుంది. మావి శుక్రవారం బతుకులు అనేవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయటమో లేకపోతే ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకోవటం ఉండదు, పోటీ అనివార్యంగా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ గొడవలే. అరవింద్ గారు ఆయన వ్యాపారాలు ఆయనవి, ఆయన కంపెనీ ఆయనది, ఆయన వ్యవహారం ఆయనది. అల్లు అర్జున్ కూడా అంతే. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఆ ఫ్యామిలీతో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బంది వస్తే వీళ్ళు వెళ్ళి భుజం కాస్తారు, ఈ ఫ్యామిలీకి ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి భుజం కాస్తారు. ఆ రిలేషన్, ఆ కార్డియల్ రిలేషన్స్ వాళ్ళ మధ్య ఉన్నాయి. మొన్న ఎందుకు కనిపించలేదు చిరంజీవి ఇంట్లో అంటే దానికి అది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్గా జరిగింది, వాళ్ళ ఇంటర్నల్గా. వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ సిస్టర్సు తప్ప బయట వాళ్ళు ఎవరు కనిపించారు అక్కడ? ఎవరు లేరు, ఇంకెవరు లేరు కదా. వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళు తప్ప. ఒక అవుట్ సైడర్ ఎవడైనా ఉంటే వీళ్ళు రాలేదు అనేది ఒక క్వశ్చన్గా మారుతుంది. అవును, నిజానికి వీళ్ళు కూడా అవుట్ సైడర్ కాదు, కానీ రాలేదు ఏ కారణం చేత అయినా. కానీ దాన్ని ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే ఇష్యూ అయితే, లేదు ఈ ఇష్యూ వలన కూటమి ప్రభుత్వం ఆ రోజున పవన్ కళ్యాణ్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు మేము చెప్పిన రేట్లకు అమ్ముతున్నారా లేదా చెక్ చేయడానికి ఎంఆర్ఓలని, తహసీల్దార్ స్థాయి అధికారులను తీసుకెళ్లి బుకింగ్లో కూర్చోబెట్టిన చరిత్ర చూసాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే భయం ఉంది, అందుకని పోస్ట్ పోన్ చేసుకున్నారు అనే మాట వినిపిస్తాం. అది డెఫినెట్ గా కరెక్ట్ కాదు. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుని ఉంటారంటే వాళ్ళు ఒక విషయం చెప్పారు ప్రొడ్యూసర్, దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ విషయాలు చాలా ఉన్నాయి, దానికోసం మేము క్వాలిటీ కోసం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. నిజానికి కథకి సంబంధించి చాలా కరెక్షన్స్ జరిగినాయి దానిలో. మొదటి భాగం రిలీజ్ అయింది ఎప్పుడు? 2022 డిసెంబర్లోనే. అంటే దాదాపు 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం ఎంట్రీ ఇస్తుంది సినిమా డిసెంబర్తో. రేపు డిసెంబర్తో 3 ఏళ్ళు నిండుతాయి ఆ సినిమాకి. 3వ ఏట ప్రవేశిస్తుంది, 2 ఏళ్ళు నిండి 3వ ఏట ప్రవేశిస్తుంది. ఇది కండిషన్. అంటే ఇంత గ్యాప్ తీసుకున్నాడు ఆయన సినిమాకి కూడా. కారణం ఏమిటి? ఆ రోజున పుష్ప రిలీజ్ అయినప్పుడు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. హిందీ బెల్ట్ లో పాజిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ రైజ్ అయినాయి, క్రేజ్ పెరిగింది, జనాలు వెళ్ళారు. ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయింది.
అలా దూసుకుని వెళ్ళిపోయింది. అవును. కానీ డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాని మీద విమర్శకులు కూడా సీరియస్గానే గురిపెట్టారు, చర్చ జరిగింది. అందుకని పార్ట్ 2లో అలాంటి లోపాలు దొరలకుండా చూసుకోవాలి అని అనే చెప్పి ఉద్దేశంతో స్క్రిప్ట్ మీద ఎక్కువ రోజులు కూర్చున్నారు. ఉమ్, పార్ట్ 2 కోసం కూర్చున్నారు. ఏ క్యూరియాసిటీని అయితే పార్ట్ 1 క్రియేట్ చేసిందో ఆ క్యూరియాసిటీ రేంజ్కి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో కొంచెం కష్టపడ్డారు. ఆ తర్వాత అందులో ప్రధానమైనటువంటి కమెడియన్గా ఉండి అల్లు అర్జున్ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అయ్యే అవును. క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి నటుడు ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఇరుక్కున్నాడు. ఒక అమ్మాయికి సంబంధించిన సంబంధించిన కేసులో. అవును. అది కొంత డిలే అయ్యి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల చేత కంటెంట్ పూర్తయిన తర్వాత ఉమ్, దీనికి తాలూకా టెక్నికల్ విషయాలు చాలా ఉన్నాయి కదా. డిఐతో పాటు డిఐ అవ్వాలి, దాంతోపాటు ఈ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ వీటన్నిటికీ టైం పడుతుంది కదా. దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుని ఉంటారు తప్ప అదేదో అక్కడ సినిమా రిలీజ్ చేస్తే ఉమ్, ఆ సినిమాని కూటమి ప్రభుత్వం తొక్కేస్తుందని, ఆపేస్తుందని, ఓకే. లేకపోతే టికెట్ల రేట్లు ఇబ్బంది పెడతారని ఇలాంటి పరిస్థితి నిజంగా ఉంటే సార్ స్ట్రైట్గా అరవింద్ వెళ్ళి చిరంజీవితోనూ అలాగే పవన్ కళ్యాణ్తోనూ మాట్లాడగలడు, అవును. మాట్లాడి విషయాన్ని సాల్వ్ చేసుకోగలడు. అవును. అంతే తప్ప ఇదేదో అయిపోతుంది దీనివలన అంటే ఇక టోటల్గా అసలు మాటలే లేని పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే శిల్పారవి గురించి అల్లు అర్జున్ వెళ్ళి మాట్లాడిన సందర్భంలోనే ఉమ్, ఇది ఇలాంటి లీడ్ ఇస్తుంది జనాలకి అని అనుకుని అరవింద్ గారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళాడు, పిఠాపురం వెళ్ళాడు, ఈయన కారులో కనిపించాడు. అవును. పిఠాపురం వెళ్ళాడు. ఉమ్, ఎందుకు వెళ్తాడు ఆయన? గ్యాప్ ఉంటే అవును. వెళ్ళే అవసరమే లేదు కదా. అవును. కాబట్టి పుష్ప పోస్ట్పోన్మెంట్ వెనకాల ఎన్నికల ఫలితాలు, ఉమ్, కూటమి ప్రభుత్వం ఏర్పడటము ఇవన్నీ పెట్టి అనవసరమైనటువంటి రచ్చ చేస్తున్నారు. కానీ నిజానికి ఆ పరిస్థితి ఏమీ లేదు.